ఉత్తరేణి మీరు పౌర్ణమి ఆదివారం రోజు తీసుకుంటే నరసింహస్వామితో సమానం. నరసింహస్వామి ప్రత్యేకం ఈ ఉత్తరేణి మొక్క. ఓకే, అది మీరు ఇంట్లో పెట్టినారనుకోండి, శత్రువుల భయం ఉండదు. ఇంకా మీకు ఎవరో శత్రువులు ఉండరు, శత్రువు కూడా మిత్రుడు అయిపోతాడు. కోర్టు తగాదాలు, ఏదో ఫ్యామిలీ గొడవలు, ఇవన్నీ సెట్ అయిపోతాయి. అది గుమ్మాన్ని కట్టుకున్నా, పర్సులో పెట్టుకున్నా, దేవుడిలో పెట్టుకున్నా, పౌర్ణమి ఆదివారం రోజు తీసుకున్న వేరు మొత్తం చెట్టు అంతా కూడా ఒక మొక్క పెట్టుకుంటే ఇవన్నీ తేలిపోతాయి. కోర్టుకి ఒక్క జబ్బులు ఎట్లయినా ఉంటుంది, మనకు ఫేవర్గా అయిపోద్ది అనమాట. ఏది వెయిట్ లాసా? వెయిట్ లాస్ మనం చెప్పమన్నారు జనాలు. ఉత్తరేణి గింజల పొడి ఏంటి, అమెజాన్లో అట్లనే ఆర్డర్ పెట్టుకోకండి, ఆ నాన్న చెత్త పంపిస్తారు. మళ్ళీ అవి పని చేయాలో మనం జరుగుతాం. మళ్ళీ మూలిక పని చేయాలంటే మీరు స్వయంగా సేకరించుకోండి, షాపుల్లో కొనకండి, బొమ్మలు చూసి మోసపోకండి, టికెట్కి మన ఫోన్లో కొట్టి తెప్పించుకోకండి. వాటి వల్ల ఇంకా లేనిపోయి తగులుకుంటాయి. ఆడే బూడిదే ఇస్తాడు. మీరు ఇవన్నీ మన కళ్ళ ముందు దొరికేవే, మీ ఇంటి ముందే ఉంటాయి. నేను ఎక్కడే హిమాలయాలు చెప్పట్లేదు, మీ ఇంటి ముందున మొక్కలు చెప్తున్నాను. దొరుకుతాయి, వెతికితే మనసు పెట్టి. మనం ఏది వాకింగ్లని అయ్యని ఇవన్నీ టైం వేస్ట్ చేసిన ఇలా అలా వెళ్ళి మొక్కలు తెచ్చుకున్నాం అనుకోండి, పుణ్యం పురుషార్థం రెండు ఒక పక్క కర్మ పోతే ఒక మందు దొరుకుతుంది. అందుకేంటంటే చక్కగా మీరు శీతాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి ఎండిపోయి ఉంటాయి. చక్కగా అవన్నీ తెచ్చుకుని పొడి మిక్సీలో కొట్టయితే పొడి అయిపోతాయి. ఆ పొడి అర చెంచా, ఒక 4 ముద్దల అన్నం, అర చెంచా పొడి, చెంచా నెయ్యి కానీ నువ్వు నూనె కానీ వేసి కలిపేసుకొని తినే ఫస్ట్ 2 ముద్దలు, తర్వాత భోంచేసారు చేస్తే మీకు ఎప్పుడేమంటే డైటింగ్ మీరు ఏకల్లా అది చేపిస్తుంది. నెక్స్ట్ డే నుంచి మీరు ఎంత తినాలో అంతే తినిపిస్తారు అన్నమాట, ఇంకెక్కువ తినేవదు. తినిచ్చి మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కరగొట్టి రోజు శక్తిగా మార్చేస్తారన్నమాట. మార్చి స్లిమ్గా తయారవుతారు. ఎక్కడ తగ్గిపోయిన ముడతలు పడిపోవడం, వేలపడిపోవడం అలాంటివి ఏమి ఉండవు, చక్కగా తగ్గుతారన్నమాట. 40 రోజులు 60 రోజులు సంవత్సరం చేయండి. ఒళ్ళు ఒకసారి వచ్చేది, సంవత్సరం క్రితమే మనకి తెలుస్తుంది ఒళ్ళు వస్తుందేమో అనుకుంటాం. ఇంకో సంవత్సరం పోయాక ఒళ్ళు వచ్చేసింది ఏదో చేయాలనుకుంటాం. ఇంకో సంవత్సరం పోయాక అప్పుడు ఇంకా లాభం లేదు మొదలెడతాం. అంటే 3 సంవత్సరాలు ఒళ్ళు వచ్చేసిన తర్వాత మన బాడీ మారిపోయిన తత్వం మారిపోయాక 3 ఏళ్ళ తర్వాత ప్రయత్నం మొదలెడతాం. మొదలెట్టి అనుకుంటాం 3 నిమిషాలు తగ్గిపోదాం అనుకుంటాం. 3 రోజులు తగ్గిపోతాను, 20 రోజుల్లో 10 కేజీలు తగ్గిస్తా అంటాడు. వెళ్తే 10 కేజీలు తగ్గడం కాదు, 10 జబ్బులు వస్తాయి. అంత స్పీడ్గా తగ్గకూడదు. ఎలా పెరిగామో అలాగే తగ్గాలి. అలా తగ్గించేదే ఈ ఉత్తరేణి. కందిపొడిలాగా కొంచెం వేసుకొని, నెయ్యి వేసుకొని, నూనె వేసుకొని ముద్ద నేరనుకోండి, వెయిట్ లాస్ అయిపోతారు, బరువు తగ్గిపోతారు అన్నమాట. బరువు తగ్గిపోతారు, బాడీలో ఫ్యాట్ అంతా మొత్తం కరగొట్టేస్తారు అన్నమాట. ఒక 40 రోజులు 6 నెలల పాటు తిన్నారనుకోండి, సన్నగా అయిపోతారు. మనం డైట్ కంట్రోల్ చేయట్లేదు, ఇది ముందు తింటాం కదా, అది కంట్రోల్ చేస్తుంది మొన్న నుంచి. తక్కువ తినేలా చేసి ఫ్యాట్ అంతని బర్న్ చేసేసి స్లిమ్గా చేసేస్తండి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా. ఎక్కడ తగ్గిన ఆనవాళ్ళు కూడా ఉండదు. అదే మనం ఏ జిమ్కి వెళ్ళామనుకోండి, తగ్గిపోయి చర్మం అలవడిపోయి అవి కవర్ చేయలేక బెల్ట్లు ఎట్టుకుని ఏటు తిరుగుతుంటాం. అలా ఏంటంటే న్యాచురల్గా ఒళ్ళు తగ్గిస్తారు, మళ్ళీ సంవత్సరం వచ్చేటికి తగ్గిపోతారు. ఎందుకు ఇంకో వారం రోజులు తగ్గిపోతారు ఆయన. అదే అన్నా, 4 రోజులు నాతో ఉండిపోతారు ఎందుకు మీరు. అశ్వగంధకి చాలా పేర్లు ఉన్నాయి, పెన్నేరు, అశ్వగంధ, చాలా పేర్లు ఉన్నాయి. అశ్వగంధ అంటే అర్థం ఏంటంటే గుర్రం వాసన వస్తుంది. ఇది గుర్రం వాసన వస్తుంది అనమాట. అది పీస్తే పచ్చిది గుర్రం దగ్గర వాసన ఎలా వస్తే అలా అవుతుంది అశ్వగంధ. అది ఆవు పాలలో శుద్ధి చేస్తే ఆ గుర్రం వాసన పోయి బిస్కెట్ వాసన వస్తుంది. ఆ బిస్కెట్ వాసన వస్తేనే వాడాలి, పొడిగిటి వాడేమనుకోండి పని చేయదు. అందుకు ఆవు పాలు శుద్ధి చేసి వాడుకోవాలి. పెన్నేరు అని పేరు, దీనికి తెలుగు పేరు. దానికి ఒక సామెత ఉంది, పేరు లేని జబ్బుకి పెన్నేరు వైద్యం. పేషెంట్ వచ్చి చెప్తున్నాను కొన్ని అర్థం కావట్లేదు, ఈ పొడికి చెప్తే తగ్గిపోద్ది అన్నమాట. ఇది వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో అద్భుతమైన మొక్క. ఇది ఇంకోటి చెప్పమంటారా, ఇది పాలతో తీసుకుంటే ఒళ్ళు వస్తుంది, తేనెతో తీసుకుంటే ఒళ్ళు తగ్గుద్ది.
మీకు ఏది కావాలో మీ ఇష్టం. ఒకే దానికి 2 ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే.